సత్యం గారు, చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీతో కలవడం వల్ల జాతీయ స్థాయిలో ఎలాంటి లాభం ఉంటుందంటారు? వాస్తవంగా చెప్పాలంటే చంద్రబాబు గారు కాంగ్రెస్ పార్టీలో కలవడం వల్ల జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి మంచి మైలేజ్ వచ్చింది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటికీ ఆ రోజున రాజకీయ పరిస్థితులు వేరు, ఈ రోజున రాజకీయ పరిస్థితులు వేరు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకతతో నిరంకుశ పాలన చెప్పి ఎన్టీఆర్ గారు భావించి పార్టీ పెట్టారు. ఇప్పుడు అంతకంటే భయంకరంగా మోడీ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు. నరేంద్ర మోడీ అనే వ్యక్తి ఎంత దారుణంగా ఈరోజు దేశాన్ని పరిపాలిస్తున్నాడు అంటే ఒక వ్యక్తిగా పరిపాలిస్తున్నాడు, ఒక వ్యవస్థగా పరిపాలించట్లా. నరేంద్ర మోడీ యొక్క నాయకత్వంలో కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ వ్యవస్థలన్నింటినీ చిన్నాభిన్నం చేసి వ్యవస్థలు నాశనం చేస్తుంది. అది మనం ఒప్పుకోవాలి. సిబిఐలో కానీ సిబిఐలో జోక్యం మొన్న రాత్రి సిబిఐ డైరెక్టర్లు అరెస్ట్ చేయడం అనేది, సిబిఐ డైరెక్టర్లు మార్చేయడం ఏంటంటే ఇది ఎంత దారుణం. న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు జడ్జీలు కూడా ఇంటర్ఫీర్ అవుతున్నారు. అవన్నీ వదిలిపెట్టండి. అసలు ఈడీ కేసులు దారుణంగా తమిళనాడులో, కర్ణాటకలో, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఈడీ కేసులు, నీకు ఏ పార్టీ ప్రత్యర్థి ఉంటే వాళ్ళ మీద ఈడీ కేసులు దాడి చేస్తున్నారు. ఇవన్నీ ఒక వ్యవస్థలు నాశనం చేయటం అండి. ఒక్కరోజు ఇంత పెద్ద భారతదేశంలో 100 కోట్ల జనాభా ఉన్న ఇంత పెద్ద ఆర్థిక వ్యవస్థ నడుస్తున్న భారతదేశంలో ఒకే రోజు నోట్లు రద్దు చేసి అదే సంవత్సరంలో జీఎస్టీ ప్రవేశపెట్టి నోట్ల రద్దు ఆర్బీఐ ఇండివిజువల్ వ్యవస్థ ఆర్బీఐ వ్యవస్థను నాశనం చేసి రోడ్లన్నీ రద్దు చేసి అసలు ఆర్బీఐ గవర్నర్ ప్రకటించాల్సింది ప్రధానమంత్రి ప్రకటించేశాడు. ఇలా అన్ని వ్యవస్థలు నాశనం చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్కి మొన్నటిదాకా చంద్రబాబు గారు పాపం 4 సంవత్సరాలు వాళ్ళతో కలిసి ఉన్నప్పటికి కూడా ఎక్కడ కూడా వాళ్ళ సహాయ సహకారం లేవక గతంలో ఇచ్చిన హామీలు కూడా అమలు చేయలేకపోయారు. ఇవన్నీ చూసి చంద్రబాబు గారు మాతో కాంగ్రెస్ పార్టీ కలవటం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఒకటి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి మంచి లాభమే ఇది. మేము కూడా కలుపుకుంటున్నాం. మేము ఎందుకు కలపడం మాకు ఒకటే లక్ష్యం అండి. కాంగ్రెస్ పార్టీకి మాకు మోడీ లాంటి వ్యక్తి మళ్ళీ ప్రధానమంత్రి కావద్దు, మోడీ లాంటి నిరంకుశత్వవాది కావద్దు, మోడీ లాంటి అతను ప్రధానమంత్రి హోదాలో ఉండి మనమంతా చదువుకున్న వ్యక్తులు, మంచి ఎడ్యుకేటర్స్ ఇండియాలో నేను బీసీనని ఆయన కులాన్ని ప్రకటించుకుంటాడు. ఒక ప్రధానమంత్రి కులాన్ని ప్రకటించుకుంటాడండి. ఒక ప్రధానమంత్రి హోదాలో ఉండి నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తాను అంటాడు. అది ప్రధానమంత్రి చంపడానికి ప్రయత్నం చేస్తే ఇంక నువ్వు ఎందుకున్నట్టు, నీ వ్యవస్థ ఎందుకున్నట్టు, ఈ వ్యవస్థలను ఎందుకున్నట్టు? ప్రధానమంత్రి అంటే భారతదేశంలో ఎంత పకడ్బందీమైన రక్షణ వ్యవస్థ ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రజలంతా మభ్యపెట్టి తప్పుదో పట్టించడం కోసం మోడీ ఆడుతున్న నాటకము. ఈ నాటకంలో ఎన్ని చంద్రబాబు గారు చూశారు. చంద్రబాబు గారు దేశంలోని అత్యంత సీనియర్ రాజకీయ నాయకుడు. 40 సంవత్సరాల పైచిలకు ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి, 40 సంవత్సరాల పైచిలకు ప్రజల మధ్యలో ఉన్న వ్యక్తి. అలాంటి ఒక వ్యవస్థని ఉన్న వ్యక్తి మాకు కలిశాడు అంటే 100% మా రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరుస్తున్నాడు, రాహుల్ గాంధీ కలుస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు గారు, ఎన్టీఆర్ గారు, తెలుగుదేశం పార్టీ ఈ ముగ్గురు కూడా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ గారు, చంద్రబాబు గారు జాతీయ స్థాయిలో అనేక కూటములు, అనేక ఫ్రంట్లు కట్టిన అనుభవం ఉంది. కాబట్టి చంద్రబాబు గారి అనుభవం, చంద్రబాబు గారి ఉన్న క్రెడిబిలిటీ, చంద్రబాబు గారికి భారతదేశంలో ఉన్న ఆయనకున్న సీనియారిటీని కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ఒకటే, మాకు రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయాలి. బడుగు బలహీన వర్గాలకి అందుబాటులో ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం జాతీయ స్థాయిలో రావాలి. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాలి. దానికి చంద్రబాబు గారి సహకారం తీసుకుంటాం. చంద్రబాబు గారికి ఉన్న పరిచయాలు, చంద్రబాబు గారికి ఉన్న ప్లానింగ్ను మేము వాడుకుంటాం. కాంగ్రెస్ పార్టీ 100% కాంగ్రెస్ పార్టీలో చంద్రబాబు గారు కలవడం వల్ల చంద్రబాబు గారికి బెనిఫిట్, కాంగ్రెస్ పార్టీకి బెనిఫిట్. చంద్రబాబు గారికి ఏంటంటే రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో స్పెషల్ స్టేటస్ ఇస్తున్నాము, పోలవరంకి ప్రత్యేక హోదా ఇస్తున్నాం రాష్ట్రానికి, పోలవరానికి ప్రత్యేక జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించబోతున్నాము. ఇంకా అనేక కార్యక్రమాలు చేయబోతున్నాము. ఏదైనా సరే జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు గారు కాంగ్రెస్ పార్టీతో కలవటము, గత 33 సంవత్సరాలు ఉన్న వ్యతిరేకతని తీసేయటము కాంగ్రెస్ పార్టీకి చాలా మంచిదైంది. కాంగ్రెస్ పార్టీకి ఇది పెద్ద అడ్వాంటేజ్. కాంగ్రెస్ పార్టీలో ప్రజలు, కాంగ్రెస్ పార్టీలో నాయకులు, భారతదేశంలో ప్రజలు కూడా దీన్ని హర్షిస్తున్నారు. ఇలాంటి మంచి పరిణామం, ఈ పరిణామం వల్ల కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా మేము వాడుకొని జాతీయ స్థాయిలో ఇంకా బలపడతాము, ఇంకా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపడతాము. అందులో మా పార్టీ ముందుంటుందని చెప్పి తెలియజేస్తున్నాం.